నిన్న చెప్పినాం కదా తెలంగాణ గవర్నమెంట్ పోయిన నెల 28న సురువు చేసిన ప్రజాపాలన గ్యారెంటీల దరఖాస్తు జాతర ఆఖరికొచ్చింది. ఒకటే రోజున్నది, జల్దిన పోయి అప్లై చేసుకోర్రని. గది ఇప్పటికైతే ఒడిసిందుల్లా. కాంగ్రెస్ సర్కారు షురూ చేసిన ప్రజాపాలన గ్యారెంటీల దరఖాస్తుల కార్యక్రమం జాతర లెక్కనే నడిచిందుల్లా. అదిగా ఇయాలటితోని మొదటి విడత ఒడిసింది. అయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా గానీ గదే ముచ్చట నడిచింది ఇన్నొద్దులు. ఇక వారంలో వీటి కోసం మొత్తం దరఖాస్తులు 1 కోటి దాటినాయంటే చూడుర్రి మరి ఎట్లున్నదో ముచ్చట. ఇక ఆఖరి రోజు కూడా అన్ని సెంటర్లకు బగ్గనే ఇచ్చిర్రంట దరఖాస్తులు. ఇలా ముఖ్యంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు అప్లై చేసుకుంటే ఇక రేషన్ కార్డు లేనోళ్లు తెల్ల కాగితం మీద కొత్త రేషన్ కార్డు కావాలని రాసిచ్చిర్రట. అయితే ఇచ్చిన దరఖాస్తులు అన్నింటినీ ఈ నెల 17 తారీఖు లోపు కంప్యూటర్లకు ఎక్కియాలి అని సీఎస్ శాంతికుమారి మేడం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆర్డర్ వేసిందట. అయితే ఇప్పటికెళ్లి ప్రతి 4 నెలలకు ఒకసారి ఇట్లనే ప్రజాపాలన పెట్టాలని డిసైడ్ అయిందట గవర్నమెంట్. ఇప్పటిదాకా గ్రామ సభలలో దరఖాస్తులు ఇయ్యనోళ్ళు తర్వాత తహసీల్దారు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో కూడా ఇయ్యొచ్చని ప్రభుత్వం ప్రకటించింది.